సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా పిలువపాడు పాస్టర్స్ యూనియన్ పెద్దలకు, దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ప్రేమించి ఆహ్వానించిన దైవ సేవకులు ఆనంద్ పాస్టర్ గారికి, మరి సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. ఆశ్చర్యకరంగా మీ మధ్యకి రావటానికి దేవుడు నాకు కృప చూపించాడు. మీలో కొందరు నన్ను ఎరిగిన వారు ఉన్నారు, అయినప్పటికీ ఎరగిన వారి నిమిత్తం ఒక్క 10 నిమిషాలు నా సాక్ష్యాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. మా సొంత ఊరు రాజమండ్రి అనే పట్టణం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో మేము జీవిస్తున్న దినాల్లో 1981వ సంవత్సరంలో మా నాన్నగారు గుండెపోటు వచ్చి మా కళ్ళ ముందే చనిపోయారు. అప్పుడు మేము చిన్నపిల్లలం. నేను 9వ సంవత్సరం వయసు ఉంది, నాకు 6వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారు చనిపోతే ఇంట్లో నేను పెద్దవాడిని, తర్వాత ఇంకా నాకు చెల్లి తమ్ముడు ఉన్నారు. కాబట్టి మా రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి మా పెద్దమ్మ, వీడిని జాగ్రత్తగా పెంచితే కుటుంబానికి ఉపయోగపడతాడు, ఇంకా చెల్లి తమ్ముడు ఉన్నారు కాబట్టి వీడిని జాగ్రత్తగా పెంచాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాలు మా పెద్దమ్మ నన్ను తన బిడ్డల్లో ఒక బిడ్డలాగా పెంచింది. 12 సంవత్సరాలు ఆవిడే అన్నం పెట్టి పెంచింది. ఎంత ప్రేమగా పెంచిందంటే 12 సంవత్సరాల్లో నాకు ఎప్పుడు కూడా నాన్న లేడే అనే బాధ కలగలేదండి. అంత ప్రేమగా పెంచిన ఆ తల్లి, నేను పెరుగుతూ యవ్వన ప్రయాణానికి వచ్చే సమయానికి మా అమ్మ వృద్ధాప్యానికి వచ్చింది. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆమె శరీరంలో బలహీనత ఒకటి వచ్చింది, నరాలు వీక్నెస్ అనే బలహీనత. ఆ బలహీనత చేత ఆమె చాలా బాధపడుతూ ఉండేది. 10 నిమిషాలు మాతో కూర్చొని అన్నం తినలేకపోయేది. బాధపడుతూ మరలా కంచం పట్టుకొని లేచి 2 ముద్దలు తినేది. రాత్రులు ఎప్పుడైనా చూస్తే మంచం మీద ఏడుస్తూ కనిపించేది, కన్నీళ్లతో కనిపించేది. ఆ పెంచిన ప్రేమతో కొబ్బరి నూనె అది పట్టుకెళ్ళి నేను కాళ్ళు చేతులు నొక్కేవాడు. అంత బాధపడుతున్న దినాల్లో చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 2 సంవత్సరాలుగా బాధపడింది. 6 నెలలుగా బాగా ఎక్కువైపోయింది ఆ బాధ. ఏడుస్తూనే ఉండేది ఎప్పుడు చూసినా. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటికి కుడితి కోసం పందులు మేపుకునే ఒక ముసలావిడ, ఎల్లమ్మ ఆవిడ పేరు, కుడితి కోసం మా ఇంటికి వస్తూ ఉండేది రోజు. ఆమె వచ్చి మా అమ్మతో అంది, అమ్మ లక్ష్మమ్మ గారు, మీరు పొరపాటుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను వింటారా అంది. ఏంటమ్మా అంటే, ఏం లేదమ్మా, మీరు యేసు ప్రభుకి ప్రార్థన చేసి చూడండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు, మా చర్చిలో చాలా మంది బాగుపడ్డారని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట మా అమ్మ విన్నదో ఆమె హృదయంలో ఒక నెమ్మది అనిపించి, అలాగమ్మా, ఏ దేవుడైతే ఉండలే, ప్రార్థన చేసుకుంటాను, దేవుడు బాగు చేస్తే నాకు అంతకంటే కావాల్సిందే ఉందని చెప్తే, పిల్లరా రాత్రి తన బిడ్డలు నేను ఇంటికి వచ్చిన తర్వాత మాకు చెప్పింది, రే ఎల్లమ్మ వచ్చిందిరా, ప్రార్థన చేసుకో, యేసు ప్రభుకి నిన్ను బాగు చేస్తాడని చెప్పింది, రేపు నుంచి యేసు ప్రభుకి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నానని తన బిడ్డలకి నాకు కలిపి చెప్తే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అంటే వాళ్ళు భోజనం చేసి వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మతో మాట్లాడాను, మా పెద్దమ్మతో. అమ్మ, ఎవరి మతాల గురించి వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, అదేం తప్పు కాదు, కానీ ఎవరు ఏది చెప్తే దానికి తల ఊపడం తప్పమ్మా, అలా చేయొద్దు. మనం కూడా భక్తి చేస్తున్నాం, మనం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం, ఏదో ఒక రోజు నువ్వు బాగుపడతావు, కంగారు పడొద్దు అని చెప్పాను. మా అమ్మ అన్నది, రేపు పలానా డాక్టర్ బాగు చేస్తాడంటే అతను కులం అడుగుతారా, మతం అడుగుతారా, తీసుకెళ్లి బాగు చేస్తారు కదా, యేసు ప్రభు బాగు చేస్తాడంట, తప్పేముంది, ప్రార్థన చేసుకుంటా అని చెప్పి. నేను చెప్పాను, అలా చేయకూడదమ్మా, మనకు సంబంధం లేని విషయాలు మనకు అవసరం లేదు అని చెప్పి మాట్లాడితే మా అమ్మ కాస్త వాదించి అంది, రే నువ్వు ఎన్ని మాటలన్నా చెప్తావురా, బాధపడేది నేను కాబట్టి యేసు ప్రభుకే ప్రార్థన చేస్తాను, ఆయన బాగు చేస్తే ఆయనే నమ్ముకుంటానని చెప్పింది. దేవునికి స్తోత్రం. వీళ్ళరా రోజు 12 సంవత్సరాలు అన్నం పెట్టి పెంచిన తల్లిని, యేసు ప్రభుని నమ్ముకుంటానన్న కారణం చేత నేను అన్నాను, అమ్మ నీకు నరాల వీక్నెస్ రాలేదమ్మా, నీకు మెంటల్ వచ్చింది, అందుకే ఎవరు ఏది చెప్తే దానికి తలెత్తి పిచ్చి దానిలో ప్రవర్తిస్తున్నావు అని అవమానపరిచి ఆ రాత్రి వెళ్ళి పడుకున్నాను. నెలన్నర రోజులు అమ్మ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. దైవజనులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు, ప్రార్థించిన నూనె ఇచ్చేవారు, ప్రార్థన చేసుకుంటూ. పిల్లరా, అమ్మ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా నేను వెటకరంగా మాట్లాడేవాడిని, హేళనగా మాట్లాడేవాడిని. అమ్మ తల మీద చెయ్యేసి ఇలా ఎదరికి తోసేవాడిని వెటకరంగా. ఏంటి, దేవుడు బాగు చేశాడా, ఎవరో ఒకరు ఏదో చేస్తాడా అని అవమానంగా మాట్లాడు. అలా జరుగుతున్న దినాల్లో ఒక 1.5-2 నెలలు కావస్తుంది, మా అమ్మలో చాలా మార్పు వచ్చిందండి. చాలా ప్రశాంతంగా మాట్లాడడం,
నవ్వుతా భోజనం చేయటం. ఎప్పుడన్నా మిడ్ నైట్ లేస్తే ఏడుస్తూ ఉండే అమ్మ ప్రశాంతంగా పడుకోవడం చూస్తే నాకు అనిపించింది ఏదో తేడా జరుగుతుందే, బాగానే ఉన్నదే అనిపించేది, కానీ ఏడిపించటం మానలా. ఒక రోజు మరి చర్చికి వెళ్ళడానికి రిక్షా పురమాయించారు మా నాన్న. చర్చికి వెళ్ళి రావాలి, రిక్షా అతను వెళ్ళి తీసుకొస్తారు. ఆ రోజు ఆదివారం రిక్షా రాలేదు. సరే 2 అడుగులు వేసి చూద్దాం అని కొంచెం నడుస్తూ 2 కిలోమీటర్ల లోపు ఉన్న చర్చికి నడిచి వెళ్ళిపోయింది. నడిచి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నాతో చెప్పింది, రే నాన్న లేకపోతే 12 సంవత్సరాలు నిన్ను పెంచుకున్నాను రా, ఆ ప్రేమ లేదు, దేవుణ్ణి కూడా అవమానంగా మాట్లాడుతున్నావు, చూడు ఈరోజు నా దేవుడు నన్ను చర్చికి నడిపించి తీసుకెళ్ళాడని చెప్పింది. పిల్లలు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే 2 కిలోమీటర్ల లోపు నడవటం మరి సామాన్యంగా అది ఎక్కువ కాదనిపిస్తుంది, కానీ మా అమ్మ నడవడం నాకు గొప్పది. ఎందుకంటే వాకిట్లో రిక్షా ఉంటే మా అమ్మని మా చేతులతో శవంలాగా మోసి రిక్షాలో పెట్టేవాళ్ళం. శవంలాగా మా చేతులతో మోయబడిన మా అమ్మ యేసయ్య చేతుల్లోనికి వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అద్భుతాన్ని నా కళ్ళారా నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అదే సమయంలో నాకు చాలా భయం కూడా కలిగింది. యేసయ్యను కూడా చాలా రకాలుగా మాట్లాడాను కదా పిల్లరా. అదే సమయంలో నాకు ఆశ కలిగింది ఏంటంటే, యవ్వన ప్రయాణానికి వచ్చే సమయానికి వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు చూస్తే పెళ్లి చేసి చేతులు దులుపుకుంటారు. పెంచిన వాళ్ళు కదా, కన్న వాళ్ళు అయితే కూడా ఉంటారు, పెంచిన వాళ్ళు కదా. అప్పుడు మరి నా జీవితాన్ని నేను కాపాడుకోగలనా, నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంకా చెల్లిని తమ్ముడిని చక్కబెట్టగలనా అని ఒక తెలియని భయం నాకు కలిగినప్పుడు, అప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు మనకు తెలుసు, ఒక దురాత్మ నా హృదయాన్ని ప్రేరేపించేది, నువ్వు వివాహం చేసుకోవద్దు, వివాహానికి ముందు ఎంత సంతోషంగా బ్రతికి అంత సంతోషంగా బ్రతికేసి ఆత్మహత్య చేసుకుని వివాహానికి ముందే చనిపోతే మంచిదనే ప్రేరేపణ వచ్చేది. పిల్లలు నేను నిశ్చయంగా చెప్తున్నాను, బ్రతకూడదు, వివాహానికి ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకుని మరణ ఆశతో మరణాపేక్షతో ఉన్న దినాల్లో జీవాధిపతి నా బ్రతుకులు అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అమ్మ సాక్ష్యం చెప్పిందో ఆదివారం అంతా నేను సోమవారం అంతా ఆలోచించాను. మంగళవారం నా మెల్ల ఉన్న విగ్రహాన్ని తీసేసి తలారా స్నానం చేసి ప్రభుత్వం చెప్పాను, అయ్యా ఎందుకో చచ్చిపోవాలనిపిస్తుంది, కొన్నిసార్లు బ్రతకాలి, అందరూ బ్రతుకుతున్నారు కదా అనిపిస్తుంది. ఎక్కువగా ఆలోచిస్తే నాకు నాన్న లేడు, నేను ఒంటరివాడిని అనిపిస్తుంది. అయ్యా నా తల్లిని నా కళ్ళ ముందు బాగు చేసావు కదా, దయచేసి నీవు నాకు తండ్రిగా ఉండి నన్ను నడిపించు నాయన అని ఆ 1994 నవంబర్ మాసంలో నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. దేవునికి స్తోత్రం. ఆ రోజు పట్టుకున్న నా చేయిని నా దేవుడు నా తండ్రి ఏ రోజు వదిలిపెట్టలేదండి. ఆశ్చర్యంగా నడిపించాడు. ఆశ్చర్యంగా నా జీవితంలో నాకున్న బాధ్యతలన్నీ నెరవేర్చాడు. మంచి భార్య, బిడ్డలు, కుటుంబం, అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడ్డాను. అలా జీవిస్తున్న దినాల్లో 2010వ సంవత్సరంలో నేను ఆర్థికంగా దెబ్బతిని అప్పులు పాలై, నేను చేసే వ్యాపారాన్ని పెంచితే ఇంకా అప్పులు తీర్చొచ్చని ఆలోచించి ఇంకా అప్పు చేసి వ్యాపారాన్ని పెంచాను. అప్పు తీర్చడం మాట తర్వాత వడ్డీలు కట్టలేని పరిస్థితి వచ్చేసింది. దాక్కుని తిరిగేవాడిని. ఇంట్లో ఉండి పిల్లలతో డాడీ లేడని అప్పులోళ్ళు వస్తే చెప్పించేవాడిని. ఆ చర్చిలో ఆ స్నేహితులు కూర్చొని అర్ధరాత్రి వచ్చేవాడిని కేజీ బియ్యం కొనుక్కొని ఇంటికి. అలాంటి పరిస్థితులు అనుభవిస్తున్న దినాల్లో ఒకరోజు ఫోన్ చేశారు, కొట్లో పనిచేసి 2 కుర్రోళ్ళు ఫోన్ చేశారు, అయ్యా ఇవాళ చాలా మంది అప్పులోళ్ళు వచ్చారు, చాలా గొడవ చేశారు, షట్టర్ వేసి తాళం వేస్తా అన్నారు, ఆయన లేనప్పుడు మీరు ఇలా చేస్తే అలాగా, దయచేసి రేపు ఆయనతో మాట్లాడుకోండి అని చెప్పాం, రేపు ఖచ్చితంగా ఇక్కడ ఉండమన్నారు, లేకపోతే ఏం చేయడానికని వెనకండి అన్నారని చెప్పారు. పిల్లరా నేను చెప్పాను వాళ్ళతో, నేను చూస్తాను ఏం కాదులే అన్నాను. ఏం చూస్తాం, 10 రూపాయలు లేని పరిస్థితి, ఆర్థికంగా చాలా నలిగిపోతున్నాను, ఏం చూస్తానికి ఏమి లేదు, చెప్పాలి అంటే డబ్బు పట్టుకొని అక్కడ నిలబడాలి, ధైర్యం లేకే దాక్కుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో నా భార్యతో చెప్పాను, అమ్మ మీరు పడుకోండి, కాసేపు నేను ప్రార్థన చేసుకుంటాను వరండాలో అని చెప్పాను. ఇలా చాలా దుఃఖం వచ్చింది, చాలా ఏడుపు వచ్చింది. ఇంకా నేను ఈ పరిస్థితి తట్టుకోలేమేమో, రేపు ఏమవుతుందో తెలీదు, కాలర్ పట్టుకుని 4 రోడ్ల మధ్య ఈడిస్తే ఏం చెప్పాలా, చాలా భయం వేసిపోయింది. నాకు అనిపించినప్పుడు ఇలాంటి బ్రతికే కంటే చచ్చిపోవటమే మంచిది అనిపించింది. పిల్లరా అది 2010, మరి అది నవంబర్ మాసమే. అప్పుడు ఒక వైట్ పేపర్ పెన్ను తీసుకొని నేను ఆత్మహత్య ఉత్తరం రాశాను. నేను చనిపోతున్నాను, నా చావుకి ఎవరు కారణం కాదు, దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని చనిపోతున్నానని ఉత్తరం రాశాను.
రాసి అది మడత పెట్టి సోఫా మీద పెట్టి ఒక పాటల పుస్తకం బరువు పెట్టి బెడ్ లైట్ వెలుగులో నా భార్య బిడ్డలు ఆదమర్చి నిద్రపోతుంటే మనసారా చూసి ఏడ్చి, నేను చనిపోతే ఇలా ఎలా బ్రతుకుతారు అనిపించింది. కానీ నాకు అప్పుడు అనిపించింది నేను చస్తేనే బాగా బ్రతుకుతాను. కేజీ బియ్యాన్ని కూడా ఇబ్బంది పడుతున్న నాలాంటి వాడు ఉన్న ఒకటే ఊడిలో వేసి అనిపించింది. సరే బయటకు వచ్చి నా ఉద్దేశం ఏంటంటే మా ఊర్లో చెరువు ఒకటి ఉంది, అందులో పడి చనిపోతాం, లేదంటే గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర ఒక బెండ్ ఉంటుంది, అక్కడ ఎవరు తిరగరు, అక్కడికి వెళ్ళి ట్రైన్ కింద పడిచారు. బాడీ దొరకాల, బాడీ దొరికితే అయ్యో పాపం చచ్చిపోయాడు కదా అని కనీసం మా వాళ్ళన్న వదిలేస్తారు, లేకపోతే ఎక్కడికో పారిపోయాడని మా వాళ్ళని ఇబ్బంది పెడతారని ఆత్మహత్య చేసుకోవడానికి జాయిగా ఆ డోర్ తీస్తా ఉన్నానండి బయటకు వెళ్ళడం. ఏసై మాట్లాడుతున్నారు, దేవుని స్తోత్రం. అలా ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన అన్నాడు చనిపోతావా అని. నా ఇన్నర్ హార్ట్ లోంచి దేవుడు మాట్లాడు, చనిపోతావా? నేను చెప్పాను అవును ప్రభా, నాలాంటి బ్రతుకుంటే నీకు కూడా ఉన్నాను, నేను చనిపోతాను ప్రభా, ఈ బ్రతుకు నాకు వద్దని చెప్పాను. ఏసై కూడా చక్కగా అన్నాడు చనిపోదే మంచిది, చనిపోదే మంచిది. అయితే నువ్వు ఆత్మహత్య ఉత్తరం రాసావు కదా, దాని క్రింద యేసు క్రీస్తు చేత కానివాడు అని రాసి చనిపోయాడు. మనం రాయలేము. నేను చెప్పాను నా వల్ల కాదు ప్రభు, నేను రాయలేను. ప్రభు అన్నాడు యేసు క్రీస్తు చేత కానివాడని రాసి చనిపో. చనిపోవాలనుకుంటున్నావు కదా, రాసి చనిపోదు. నా వల్ల కాదు ప్రభు, నేను బ్రతకలేను, నేను అలా రాయలేను అని చెప్తే ప్రభు అన్నాడు యేసు క్రీస్తు చేత కానివాడని రాయలేకపోతే బ్రతుకు, నేను బ్రతికించుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతికించుకుని ఈ రోజు మీ మధ్యకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మరి మేము ఆలోచించుకున్నాం, ఉన్న చిన్న స్థలాన్ని వ్యాపారాన్ని అమ్మి ఇవ్వాల్సిన వాళ్ళకి మా స్తోమత కొనిది ఇచ్చి దండం పెట్టి అక్కడ 2-3 జీతాలు ఇచ్చిన చోట పని చేసుకోవడానికి సిద్ధనిపించి పొట్ట కూటి కొరకు 2011 ఫిబ్రవరి మాసంలో చెన్నై పట్టణానికి గుప్పుడు మెతుకులు సంపాదించుకొని భార్య పిల్లలకు తెచ్చుకోవడానికి చెన్నై పట్టణానికి వెళ్ళాను. గతి లేనివాడుగా, దిక్కు లేనివాడుగా చెన్నై పట్టణానికి వెళ్ళిన నన్ను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి ప్రైవేట్ ఉద్యోగం దొరికింది. కష్టపడ్డాను, ఓవర్ టైం చేశాను, చాలా హార్డ్ వర్క్ చేశాను. నెలకి 25,000 నుంచి 30,000 లోపు కూడా తేవడానికి ప్రయాసపడేవాడిని. అంతగా కష్టపడి పని చేస్తున్నటువంటి దినాల్లో అప్పుడే కుటుంబం ఒక స్థాయికి వస్తుంది, బిడ్డలు స్థిరపడుతున్నారు, మంచి స్కూల్స్ లో వేసే సమయంలో 2016లో దేవుడు అంటున్నాడు ప్రార్థనలో నా సేవ చేయి. నేను చెప్పాను అయ్యా ఆంధ్రాలో వదిలిపోయావా సేవ చేసేవాడు, దిక్కు లేనివాడి కింద వచ్చాను అయ్యా, పట్టడి మెతుకుల కోసం వచ్చి ఇక్కడ ఏం సేవ చేస్తాం ప్రభు అని చెప్తే యేసయ్య అంటున్నాడు లేదు నువ్వు సేవ చేయి అంటున్నాడు. నేనేం చేయాలి ప్రభు అంటే నాకు వచ్చిన ఆలోచన బట్టి కరపత్రాల పరిచర్య ప్రారంభించాను. జీసస్ హోలీ బుక్ సర్వీస్ అనే పేరుతో కరపత్రాలు ప్రారంభించాను. 2017లో సువార్తికుని పని చేయమని చెప్పాడు. సరే సువార్తికునిగా కొన్ని స్థలాలకి సెలవు రోజు వెళ్ళి దేవుని వాక్యం చెప్దాంలే అనుకున్నాను. దేవుడు అన్నాడు పరిపూర్ణంగా నీ సేవను చేయన్నాడు. ఇప్పుడు ఊరు కానీ ప్రాంతం కానీ ప్రాంతంలో ఉద్యోగం వదిలి దేవుని సేవ అని వస్తే ఇల్లుకు అద్దె ఎవరు కడతారు, పిల్లలకు ఫీజు ఎవరు కడతారు, మెయింటెనెన్స్ ఎలాగా ప్రభా, అన్ని ఎరిగిన నీకు ఎవరు చెప్పాలయ్యా, అన్ని ఎరిగి నీవే ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలి, నా వల్ల కాదు ప్రభు అని చెప్పాను. పిల్లరా, ఒంటరిగా చాలా భయపడేవాడిని, ప్రార్థన చేసుకోవాలంటే భయం. దేవుడు సూటిగా అడుగుతున్నాడు పరిపూర్ణంగా నా సేవకురా అని. నేను చెప్పాను నా వల్ల కాదు ప్రభు. ఒకరోజు ఉదయం ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు మాట్లాడుతూ అన్నాడు ఈరోజు ఉదయాన్నే నేను నిన్ను తీసుకుంటే నీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు అని అడిగాడు. నేను చెప్పాను నేను లేకపోతే ఏమైందయ్యా, నువ్వు ఉన్నావు కదా నువ్వు చూస్తావు అని చెప్పాను. ఇలా యేసయ్య అన్నాడు నేను ఈ ఉదయం తీసుకుంటే నీ కుటుంబాన్ని నేను చూస్తాను, నీ బిడ్డలు రోడ్డు పాలవను నన్ను నమ్ముకున్నావే, నువ్వు నా సేవకు వస్తే నీ కుటుంబాన్ని రోడ్డు పని చేస్తావా, నీ బిడ్డలను దిక్కు లేని వాళ్ళగా చేస్తానా అని దేవుడు మాట్లాడితే ఆయనకు బదులు చెప్పలేక నేను నా భార్య ఆలోచించి పిల్లరా ఆ రోజే నా ఉద్యోగానికి రాజీనామా రాసేసాడు. 2017 సంవత్సరంలో నా ఉద్యోగానికి రాజీనామా రాసి సెప్టెంబర్ 27 వరకు నా ఉద్యోగంలో కంటిన్యూ అయి సెప్టెంబర్ 27 నుంచి నేను బయటకు వచ్చేసాను. ఆ రోజు నుంచి సంపూర్ణమైన దేవుని సేవలో నేను నిలబడగలుగుతున్నాను. దేవుడు నన్ను నడిపించాడు, ఎక్కడా నాకు కొదువు చేయలేదు. ఒకవేళ అనేక మంది సేవకులు చెప్పినట్టు గొప్ప సాక్ష్యాన్ని నేను చెప్పలేను, కానీ నూకలు అన్నం తిన్న రోజులు ఉన్నాయి. పిల్లలే నోరు తెచ్చి ఇది కావాలి అని అడిగితే రేపు ఇల్లు చేస్తానయ్యా అని చెప్పిన రోజులు ఉన్నాయి. 10 రూపాయలకు ఆటో డబ్బులు లేక సేవకెళ్ళి మెయిన్ రోడ్డు మీద బస్సు దిగి
మరి 3 కిలోమీటర్లు ఇంటికి నడిచెళ్ళిన రోజులు ఉన్నాయి. అయితే చావైనా బ్రతుకైనా దేవుని బలిపెట్టి మీద జరగాలి, నా ప్రాణాన్ని ఉన్నంత వరకు ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. నా బిడ్డలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. దేవుని స్తోత్రం. అద్భుతంగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు మెతుకుల కొరకు గట్టి లేక చెన్నై వెళ్ళిన నన్ను ఈరోజు దేవుడు ఆంధ్ర, తెలంగాణ, మరి తమిళనాడు రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో 15 జిల్లాల్లో దైవ సేవకుడిగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయనే నమ్మదగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని చెప్పడానికి అతిశయిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు ఎరిగిన మీరు, దైవ సేవకులైన మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు మరణము వరకు నమ్మకంగా దేవుని పరిచర్యను ముగించినట్లు, ఆయన చిత్తానుసారంగా బ్రతుకున్నట్లు ప్రభు ఎరిగిన మీరు నా కొరకు ప్రార్థించాలి అని ప్రభు పెట్ట నేను మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, సహాయం చేయండి. నా ఎదుట ఉన్నది విశ్వాసులు కాదయ్యా, విశ్వాసులను తయారు చేయగలిగిన సేవకులు కూర్చున్నారు. వారికి బోధించుటకు నేను ఏ పాటి వాడిని ప్రభు? నా జ్ఞానం ఎంత, నా తెలివి ఎంత, నా బలం ఎంత ప్రభు? వారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవలసిన వాడినే కానీ వారికి బోధించుటకు తగను ప్రభు. 4 గోడల మధ్య ప్రార్థన గదిలో మీరు నన్ను ఎలా బ్రతకమన్నారో దానిని జ్ఞాపకం చేసుకోవడానికి నిలబడ్డాను కానీ ప్రభు, నీ వాక్యము కొరకు దేహి అని అడుగుతున్నావు. నువ్వు మాట్లాడితే మా జీవితాలకు ఆశీర్వాదం ప్రభు. అయ్యా అయ్యా, కనికరించండి. నీవే మాతో మాట్లాడండి. ఈ మాటలను ఆటంకపరిచే ప్రతి చీకటిని, అంధకార శక్తులను యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నావు ప్రభువా. సూటిగా తేటగా మాతో మాట్లాడమని, నీ వాక్యము చేత మమ్మను దర్శించమని, మాతో మాట్లాడి బలపరచమని, నీ చిత్తములో లేని ఏ మాట పలకనియొద్దు ప్రభువా. నీ చిత్తములో ఉన్న ఏ మాట బంధించబడనియొద్దు. స్వేచ్ఛగా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మన ధ్యానం నిమిత్తం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భములో నుండి నీవు ఈ భూమి మీదకి రాక మునిపే, ఈ భూమి మీద బయలుపడక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే, స్కానింగ్ తీసినప్పుడు పిండము గర్భములో పిండాకృతి జరిగింది అనేటువంటి డీటెయిల్స్ మనకు తెలిస్తేనే ఓకే, నా గర్భములో ఒక శిశువు ఎదుగుతుంది అని మనం గ్రహిస్తాం. అసలు ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, పిండముగా నీవు రూపించబడక మునిపే, తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భంలో నువ్వు పిండముగా బయలు పడక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటను మనం ఆలోచించినట్లయితే చాలా సార్లు మనకు అనిపిస్తుంది, నేను ఒకనాడు దేవుణ్ణి వ్యతిరేకించిన వ్యక్తిని, దేవుడు నాకు అవసరం లేదని మాట్లాడిన వ్యక్తిని, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను గనుక నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలి గనుక దేవుని మందిరానికి వెళ్ళిన వ్యక్తిని అనిపిస్తుంది. అలాంటి మనతో దేవుడు ఒకరోజు మాట్లాడాడు. అప్పుడు మనం మారు మనసు పొందాం. దేవుని స్తోత్రం. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటుండగా దేవుడు పలుమార్లు మనతో మాట్లాడాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు నీ బాధ్యత ఏంటి, నశించిపోతున్న ఆత్మల కొరకు నీవేమి చేయవా అని దేవుడు పలుమార్లు మాట్లాడితే
ఏమీ చేయలేని పరిస్థితుల్లో, మన శక్తికి మించి, మన స్థాయికి మించి ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితిలో అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము కన్నీళ్లు కార్చి, ప్రభువా నేనేమి చేయలేకపోతున్నానయ్యా, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నానయ్యా, నాకు ధైర్యం రావటం లేదు ప్రభువా, కానీ గుండెల్లో ఒక ఆశ ఉంది, నీ కొరకు బ్రతకాలని, నీ కొరకు పరిచర్య చేయాలని, నీ కొరకు నీ సేవకుడిగా బ్రతకాలని గుండెల్లో ఒక ఆశ ఉంది, కానీ నేను ఏ తీర్మానం చేసుకోలేకపోతున్నాను ప్రభువా అని దేవుని మందిరములో విశ్వాసులతో ఒక విశ్వాసిగా కూర్చొని కన్నీళ్లు కార్చటం దేవుడు చూచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అందరి బ్రతుకులో ఉన్నాయే ఈ విషయాలు. కన్నీరు కార్చాం, ఏమీ చేయలేకపోతున్నాను ప్రభువా, వయసు అయిపోతుంది, ఇదిగో సమయం గడిచిపోతుంది, నాకు ధైర్యం రావటం లేదు ప్రభువా అని గుండెల్లో బాదుకుంటూ ఏడ్చిన కన్నీళ్లను చూచిన దేవుడు మౌనంగా ఆ విశ్వాసుల సమూహంలోనికి దిగివచ్చి తన చేయి పట్టుకొని వాళ్ళలో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకపరుచుకొని బలిపీఠం మీద నిలబెట్టి నోరారా పిలిచాడు, నా సేవకుడా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరారా పిలిచాడు, నా సేవకుడా అని. వీళ్ళారా మనము చెప్తాం, దేవుని సన్నిధిలో ఫలానా టైంలో మేము మారుమనసు పొందాం, ఫలానా టైంలో రక్షించబడ్డాం, ఫలానా టైంలో సేవకు పిలువబడ్డాం, ఫలానా టైంలో దేవుడు నన్ను ఏర్పరిచాడు. లేదు, నీవు తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే నువ్వు దైవజనుడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎలా ఎరిగి ఉన్నాడు? దైవజనుడిగా ఎరిగి ఉన్నాడు. నీవు తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే దైవజనుడివి. తల్లి గర్భములో నుండి ఇదిగో భూమి మీదకి రాకముందే దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఒక సేవకుడిగా. దేవుడు నిన్ను ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, ఒక అపోస్తలుడిగా, ఒక సువార్తికుడిగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. పుట్టిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఇంతకాలం గడిచిన తర్వాత, దైవ సేవకుడిగా నువ్వు అభిషేకించబడిన తర్వాత కాదు నువ్వు దైవజనుడివి. తల్లి గర్భంలోనే నువ్వు దైవజనుడివి. దేవునికి స్తోత్రం. అసలు నీ పుట్టికే అదే, నీ జన్మే అదే. దేవుడు నిన్ను కలగజేసుకున్న కారణమే నువ్వు సేవకుడిగా ఉండాలి, నువ్వు సేవ చేయాలి. సేవ నిమిత్తమై నువ్వు జన్మించబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అనేక సార్లు నాకు దేవుడే అక్కర్లేదు అనుకున్న రోజులు లేకపోలేదు. అయినా దేవుడు తన ప్రణాళికలోనికి మనల్ని తగిన సమయం ముందు తీసుకొచ్చాడు. ప్రియులారా, నేను ఇంకొక మాట అంటాను, అందుకేనేమో అనేక గర్భాలు గర్భస్రవంగా రాలిపోయినప్పటికీ, సూర్యుని చూడకుండానే అనేక గర్భాలు స్రవమైపోయినప్పటికీ నీవు బ్రతుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవింకా గర్భములో పిండముగా ఎదిగావు. ఇదిగో చూలాలి గర్భములో ఎముకలు ఎలా ఎదుగుతాయో తెలియని రీతిగా దేవుడు నిన్ను కాపాడుకుంటూ ఎదిగింప చేసుకుంటూ వచ్చాడు. అనేక సార్లు మనం అడిగితే చెప్తారు, నా బిడ్డ తిరగటం లేదండి, నా బిడ్డ ఆగిపోయిందేమనిపిస్తుంది, నా బిడ్డలో కదలిక లేదని తల్లి అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి. అయినా దేవుడు మరలా జీవాన్నిస్తూ, మరలా చలనాన్నిస్తూ, మరలా బలాన్నిస్తూ, మరలా పరిపూర్ణమైన రూపాన్నిచ్చి భూమి మీదకి నేను పంపిన కారణమే నువ్వు సేవకుడువే. హల్లెలూయా. నీవు దైవజనుడిగానే దేవుడు నిన్ను తల్లి గర్భంలో వేశాడు. దైవజనుడిగానే దేవుడు నీకు ఈ జన్మనిచ్చాడు. పిల్లరా, తగిన సమయమందు అది మనకు బయలుపరచబడింది. కనుకే లోకాన్ని వదిలాం, పాపాన్ని వదిలాం, పరిశుద్ధతను కలిగి దేవుని బలిపేట మీద నిలబడి దేవుని పరిచర్య చేస్తాం. హల్లెలూయా. ఎవరో పిలిస్తే ఇచ్చింది కాదు ఈ సేవ. ఎవరో మనల్ని ప్రేమించి మనకిచ్చినది కాదు ఈ అభిషేకం. దేవుడే తన నిర్ణయం చొప్పున, దేవుడే తన సంకల్పం చొప్పున నిన్ను తల్లి గర్భంలో పిండముగా, అనగా సేవకుడిగా నిన్ను తల్లి గర్భంలో ఒక పిండాకృతిలో చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించాలి, ఇంతగా దేవుడు మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడే, ఇంతగా దేవుడు మన ఎడల ఆశపడుతున్నాడే. ఇందుకొరకే
ఇందుకొరకే, దైవ సేవ కొరకే ఒక సేవకుడిగా మనం జీవం పోసుకున్నామే. మరి దేవుని కొరకు మనం తీసుకునే ప్రతి నిర్ణయము ఆశీర్వాదకరమైన నిర్ణయమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు చదవండి. యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా సమాన వయస్కులైన చాలు పౌలు సౌలుగా ఉన్న దినాల్లో యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు యూదా మత ఆసక్తి గలవాడై, యూదా మతములో ప్రవీణుడై, సంఘాన్ని చాలా అపరిమితంగా హింసిస్తూ, చాలా గాయపరుస్తూ, ఇదిగో తన వయసు సమానమైన వారికి ఎరిగిన వ్యక్తిగా తను బ్రతికాడు. గాని 15వ వచనం చదివితే, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. చాలండి. పౌలట యవనస్తుడిగా ఉన్నప్పుడు యూదా మత ప్రవీణుడిగా ఉండి, యూదా మత నిష్ట కలిగిన వ్యక్తిగా ఉండి, దేవుని సంఘాన్ని చాలా అపరిమితంగా హింసించాడట. తనతో సమాన వయస్కులైన వారికి ఆ విషయాలు తెలుసట. అయినను తల్లి గర్భములో నన్ను నిర్మించినది మొదలుకొని నన్ను ప్రతిష్ఠించిన దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి గర్భములో నిర్మించినది మొదలుకొని దైవజనుడిగా ప్రతిష్ఠించబడ్డాడట పౌలు. అయితే దాని ముందు జీవితం ఏంటి? సంఘాన్ని హింసించే ఒక క్రూరుడు, సంఘాన్ని హింసించే ఒక మత సిద్ధాంతము కలిగిన వ్యక్తి, యూదా మత ప్రవీణుడు. అయితే ప్రియులారా, తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తన మంచిదనుకున్నట్టు చేశాడు, సంఘానికి భయంకరమైన చిత్రహింసలు కలగజేశాడు. అయితే ఎంత చేసినా తగిన సమయమందు తల్లి గర్భములో ఏ ఉద్దేశంతో దేవుడు రూపించాడో ఆ ఉద్దేశము నెరవేరి తీరిందంతే. హల్లెలూయా. నాకు అవసరం లేదు ఈ మతం అనుకున్నాడు, ఈ మతాన్నే లేకుండా చేయాలనుకున్నాడు. ఆ మతమునే లేక ఆ సత్య మార్గాన్నే ప్రకటించే ఒక దైవజనుడిగా దేవుడు అతన్ని లేపాడు. దేవునికి స్తోత్రం. దానికి కారణం ఏంటంటే ప్రస్తుత జీవితము కాదు, ప్రారంభ జీవితమే సేవకుడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడిన ఆ దినము దేవుని యొక్క ప్రతిష్టలో ఉన్నవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. కనుక అది గ్రహించిన పౌలు ఎలాగైతే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడో అలాగే మనం అప్పగించుకున్నాం. హల్లెలూయా. ఆ ఉద్దేశంతోనే దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. పిల్లరా, ఒక మాట నేను చెప్తున్నాను. దేవుడు దర్శించినప్పటికీ, దేవుడు నా సాధనంగా నిన్ను వాడుకోబోతున్నానని చెప్పినప్పటికీ, మనుష్య మాతృలతో పౌలు సంప్రదించలేదట, అపోస్తలులైన వారిని కలవలేదట, అంతేకాదు యెరూషలేముకు వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళావు అంటే అరేబియా దేశానికి వెళ్ళిపోయాను అంటాడు. వినండి, ఇప్పుడు మరి మనుష్య మాతృలతో సంప్రదిద్దాము అంటే అతను గూర్చి ఎరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అపోస్తలులతో సంప్రదిద్దాము అంటే అపోస్తలు సైతము అతన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. యెరూషలేముకు వెళదాము అంటే శత్రువుగానే చూస్తారు. ప్రియులారా, ఎవ్వరూ కూడా
ఎవరు కూడా దైవ సేవకు ప్రతిష్ఠించబడిన పౌలు జీవితాన్ని గూర్చి అంగీకరించేవారు లేరు, అతన్ని ఆదుకునేవారు లేరు, అతన్ని బలపరిచేవారు లేరు. ఒంటరితనములో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ సేవకుడు మనుష్య మాత్రులతో సంప్రదించలేదు, అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, యెరూషలేములోనికి వెళ్ళలేదు, కానీ అరేబియాకి వెళ్ళిపోయాడు. ఎవరున్నారు అక్కడ నీకు? ఎవరున్నారు నీకు? మనుషులతో సంప్రదిస్తే కాస్త మంచిగా మాట్లాడతారు కదా. ఒకవేళ అపోస్తుల దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను దర్శించాడని చెప్తే సాక్ష్యాన్ని బట్టి ఒకవేళ నీకు ఆ విలువిస్తారేమో కదా. యెరూషలేముకు వెళితే ఆ మనుషులు నిన్ను ఒకవేళ నమ్మొచ్చేమో. ఎవరున్నారు అరేబియాకి వెళ్ళిపోయావు? ఎవరు నిన్ను తెలియని స్థలంలోనికి, నిన్నంటే ఎరగని స్థలంలోనికి, నీకు ఎవరో చందని స్థలంలోనికి, నీ ముఖము కూడా తెలియని స్థలంలోనికి ఎందుకు వెళ్ళిపోయావు అంటే, పిల్లరా పౌలు అంటాడు, నేను అరేబియాకి వెళ్ళినప్పుడు నాకు ఎవ్వరూ తెలియదు కానీ, నేను ఎవరికి తెలియదు కానీ ఏకాంతంగా ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంకల్పం ఒక దైవజనుని జీవితంలో బయలుపరచబడినప్పుడు, దేవుడు తన చిత్తాన్ని తగిన సమయమందు మనకు వెల్లడి చేసినప్పుడు, అసలు నీ జన్మే సేవకుడు అనే సత్యాన్ని మనకు బయలుపరిచినప్పుడు, మనము మనుష్య మాతృలకు విలువించేవారి కంటే, మనుష్య మాతృలను కోరుకునే వారి కంటే, అపోస్తులైన దైవ సేవకుల యొక్క సహవాసం కంటే, యెరూషలేము పట్టణములో దైవ సన్నిధి లేక దేవుని ప్రజల మధ్య కంటే ఒంటరిగా దేవునితో గడపడం శ్రేష్టం. దేవునికి స్తోత్రం. ఒక దైవజనునికి అంతకంటే శ్రేష్టమైన స్థలం ఒకటి ఉంటుందా? లేదండి. మనుషులు మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, ప్రజలు మనల్ని ఆదరించకపోవచ్చు, భక్తి పరులు సేవ అనుభవం కలిగిన వారు సైతము మనల్ని లెక్కించకపోవచ్చు. కానీ ఒక దైవజనుడిగా పౌలు చేసిన గొప్ప పని, ఏకాంతంగా వెళ్ళిపోయాడు, అరేబియా ఎడారిలోనికి వెళ్ళిపోయాడు, ఒంటరిగా దేవునితో గడిపాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. ప్రభువా, పిలిచిన వాడు నీవు, ఎవరో మనుషులు పిలిస్తే నేను రాలేదయ్యా, నీవే పిలిచావు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే నా కనుదృష్టి నిన్ను చూసి ఉన్నదన్నావు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అన్నావు. దేని కొరకు ప్రతిష్ఠించుకున్నావు? ఏ విధంగా నేను బ్రతకాలి, ఏం చేయాలి ప్రభా అని మనుష్యులతో సంప్రదించలేదు కానీ, అపోస్తులను అడగలేదు కానీ, ఏకాంతంగా దేవునితో గడిపితే ఒక సేవకుని యొక్క జీవితాన్ని గురించి దేవుడు బాహటంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నేను ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ఎవరో నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అర్థం కావటం లేదండి, నా దర్శనం అర్థం కావటం లేదండి, నేను పడుతున్న ప్రయాస అర్థం కావటం లేదండి, నా కష్టం అర్థం కావటం లేదండి, అల్లాడిపోవలసిన అవసరం లేదు. నిన్ను తల్లి గర్భములో సేవకుడిగా రూపించిన దేవుడు ఉన్నాడు. ఆయనతో మనము మమేకం అవ్వగలిగితే, ఆయనతో గడిపే సమయాన్ని విలువగా ఎంచగలిగితే, పిల్లల ఒక దైవజనుడిగా దేవునితో గడిపే ప్రాముఖ్యతను మనము కాపాడుకోగలిగితే, చరిత్రలో తిరగ రాయగల ఒక దైవజనుడు మీలో నుండి బయటకు వచ్చును గాక. హల్లెలూయా. దేవుని గొప్ప కార్యాలను రుజువు చేయగల ఒక అపోస్తలుడు మీలో నుండి దేవుడు బయటకు తీస్తున్నాడు. అరేబియా దేశానికి వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడుపుతుంటే దేవునితో ప్రార్థనలో పోరాడుతుంటే అతనికి ఒక విషయం బయలుపరచబడింది. మొదటి తిమోతి పత్రిక చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. తల్లి, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నేను మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు పౌలు. దేవునితో అపోస్తలుడైన పౌలు ప్రారంభ దినాల్లో ఎక్కువగా దేవునితో ప్రార్థనలో పోరాడుతుంటే, ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతుంటే, పిల్లరా, దేవుడు పౌలుకి ఒక సత్యాన్ని బయలుపరిచాడు. ఏంటో తెలుసా? పూర్వము నీవు హింసకుడువు, దూషకుడువు, హానికరుడువు, అలాంటి నిన్ను నా పరిచర్యకు నమ్మకమైన వాడిగా నేను ఎంచుకున్నాను.
నీ పూర్వపు స్థితిని బట్టి కాదు, నీ అజ్ఞానాన్ని బట్టి కాదు. ఇదిగో పూర్వ హింసకుడువు, హానికరుడువు, దూషకుడు అయిన నిన్ను నా పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక దైవ జనులలో, ఒక దైవ సేవకునిలో ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆ క్వాలిటీ నమ్మకత్వాన్ని మించి వేరే ఏదైనా ఉందంటారా? నమ్మకత్వాన్ని మించి వేరే ఏదైనా ఉందంటారా? కృపావరముల కంటే నమ్మకత్వం గొప్పది కాదంటారా? దేవుడు మనల్ని నమ్మి తల్లి గర్భములో సేవకులుగా నిర్మిస్తే మనల్ని ఏమి చూచి నమ్మాడో తగిన సమయం మనల్ని దర్శించి నా పరిచర్యకు నిన్ను నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాను, నిన్ను నమ్మాను నా సేవకుడిగా బ్రతుకుతావని, నిన్ను నమ్మాను నా కొరకు నమ్మకంగా జీవిస్తావని, నిన్ను నమ్మి నా పరిచర్యలో నిలబెట్టుకున్నానని దేవుడు చెప్తుంటే నమ్మకత్వం కంటే మనం మరి దేనికైనా విలువ వచ్చిన పిల్లరా, దైవజనుడమైన మనము, దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులను ప్రభు రాజ్యములో నిలబెట్టడానికి ప్రయాసపడుతున్న మనము, 4 గోడల మధ్య అయినా, 4 గోడల బయట అయినా, సంఘములో అయినా, సమాజములో అయినా, ఒంటరిగానైనా నా దేవుడు మనలో చూడాలని ఆశపడుతున్నది ఒకటే, నమ్మకత్వం. తలాంతులతో పని లేదు, టాలెంట్స్తో పని లేదు, డిగ్రీలతో పని లేదు. ఒక దైవజనుడు దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగితే ఆ వ్యక్తిని, ఆ సేవకుడిని ఏ స్థాయిలో అన్నా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థాయిలో అయినా దేవుడు నిలబెట్టుకుంటాడు అనడానికి ఆధారం అదే. నేను ఒక మాట చాలా స్థలాల్లో చెప్తాను. యేసయ్యను మనం నమ్మితే మనకు రక్షణ ఇచ్చాడు, అంతేనంటారని? నమ్మకుండా రక్షణ వచ్చిందా? లేదు. యేసయ్యను మనం నమ్మితే మనకు రక్షణ ఇచ్చాడు. యేసయ్యే మనల్ని నమ్మితే సేవిచ్చాడు. ఏమి నమ్మిచ్చాడో ఈ అమూల్యమైన పరిచర్య, దేవదూతలకు అప్పగించబడని ఈ పరిచర్య, దైవ సేవకులమైన మనల్ని ఏమి చూసి ఏ విషయంలో నమ్మి ఇచ్చాడో నమ్మక ద్రోహం చేయకుండా బ్రతుకుదుముగాక. దేవుని గుండెల్లో ఉన్న ఆశ ప్రకారం బ్రతుకుదుముగాక. గొప్ప సేవ చేస్తామో చేయలేమో పర్వాలేదండి. గొప్ప సేవకుడిగా పేరు తెచ్చుకోమో పర్వాలేదండి. మనం గొప్ప సేవ చేసినా పర్వాలేదు, చేయలేకపోయినా పర్వాలేదు. గొప్ప దైవజనుడిగా ప్రసిద్ధి చెందినా పర్వాలేదు, చెందకపోయినా పర్వాలేదు. గొప్ప సేవ చేయకపోయినా పర్వాలా, మంచి సేవ చేద్దాం. హల్లెలూయా. గొప్ప సేవ చేయకపోయినా పర్వాలేదు. ఏది నీ సంఘం? ఈ 10 మందా? 10 సంవత్సరాల 20 సంవత్సరాల పరిచర్యలో ఇదేనా నీ సేవ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారా? మాట్లాడని. కాలికి సరైన చెప్పులు లేవు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు, కడుపు నిండా తినడానికి గుప్పుడు మెతుకులు లేవు, ఇదేనా సేవ అంటే ఆనందిద్దాం. దేవుని సన్నిధిలో గొప్ప సేవ చేయకపోయినా నష్టము లేదండి. మంచి సేవ చేద్దాం, నమ్మకమైన సేవ చేద్దాం. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అదే పిలుపు కొరకు సేవ చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దైవజనుడు దేవునితో ఏకాంతంగా గడిపినప్పుడు, దైవజనుని యొక్క జీవితము ప్రార్థనతో పెనవేసుకున్నప్పుడు, దేవుని స్వరాన్ని అతను వింటాడు, దేవుని గుండె చప్పుడు వింటాడు, దేవుని మనస్సు ఆ వ్యక్తి వింటాడు. అంతకంటే మరేది అవసరం లేదు అని దేవుని పరిచర్యలో కొనసాగిపోతాడు. దేవునికి స్తోత్రం. తినకపోయినా పిల్లరాది బెత్తము దెబ్బలైనా, రాళ్ల దెబ్బలైనా, వస్త్రహీనత అయిన ఉపద్రవమైన ఎలా భరించావు పౌలు అంటే, పౌలు అంటాడు, నన్ను నమ్మాడు నా దేవుడు, నన్ను నమ్మాడు. ఆయన నాకు అప్పగించిన సేవను నమ్మకంగా చేస్తాడు. నా స్వేచ్ఛ కొరకో, నా స్వలాభం కొరకో కాక, నా ప్రభు గుండెల్లో ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తానని దైవజనుడిగా నన్ను నమ్మి తల్లి గర్భంలో నన్ను సేవకుడిగా రూపించి భూమి మీదకు పంపి తగిన సమయమందు తన బలిపీఠం మీద నిలబెట్టిన దేవునికి నమ్మకంగా బ్రతకటమే నా సేవ అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఏమి నమ్మి మనకు పరిచరించాడు? నమ్మక ద్రోహం చేయకుండా బ్రతకగలిగిన వాడు సేవకుడు. హల్లెలూయా. ఏమైనా పడదాం,
ఏమైనా భరిద్దాం, ఏమైనా అనుభవిద్దాం. దేవుని స్తోత్రం. దేవుని మనస్సును గెలుచుకున్న సేవకుడిగా బ్రతుకుతాం. అలాంటి కృప కొరకై దేవుడు మన జీవితాన్ని ప్రతిష్ఠించాడు. తల్లి గర్భములో పిండముగా బడక మునిపే నువ్వు సేవకుడు. పుట్టాక కాదు, పుట్టక మునిపే నువ్వు సేవకుడు. నీ బ్రతుకు, నీ పుట్టిక, నీ జీవితపు ఉనికే సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విలువైనటువంటి కృపను సంపాదించుకున్న దైవజనులుగా దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకగలిగితే దేవుని గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. భయం కలుగుతుంది. సేవలో భయం రాదా? భయం రాదా? భయం కలుగుతుంది. నా సామర్థ్యం సరిపోదనిపిస్తుంది. ప్రజలు నన్ను ఏమంటారు అనిపిస్తుంది. ప్రజలు నన్ను ఊరుకుంటారా? ప్రజల మధ్య నేను నిలబడగలను అనిపిస్తుంది. పిల్లరా, ఏ భయము వచ్చినా, ఏ ఏ బలహీనత మనల్ని బెదిరిస్తున్నా, ఏ భయము వచ్చినా మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనకు తోడై ఉంటే ప్రపంచంలో మనల్ని ముట్టగలవాడు లేడు. హల్లెలూయా. మనల్ని ముట్టగలవాడు, తాకగలవాడు లేడు. ఆయన మనకు తోడై ఉంటాడు. కంటికి రెప్పలు కాపాడుకుంటున్నట్లు దైవజనులను ఆయన కాపాడుకుంటాడు. హల్లెలూయా. ప్రియులారా, మనకేమి సామర్థ్యం అక్కర్లేదండి, మనకేమి బలం అక్కర్లేదండి, మనకేదో అండదండలు అవసరం లేదండి. సేవలో చాలా మంది అంటారు, అన్న భయపడొద్దు, మా ఏరియాకి వచ్చావు కదా, భయపడొద్దు, నేనున్నానన్నా, ఎవడు మాట్లాడతాడు నీతో. అలాంటి వ్యక్తిని వెనక్కి తిరిగి చూస్తే అడ్రస్ ఉంటుంది. అవునంటారా కదంటారా? సేవలో నేనున్నాను, నిన్ను ఎదిరించేవాడు ఎవడెక్కడ? ఇది మన 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 ప్లేస్. సరే అనుకుంటాం, వెనక్కి తిరిగి చూస్తే వాడే కనపడ్డాం. పిల్లరా, ఎవరు వదిలినా, ఎవరు వదలకపోయినా, ఎవరు విడిచిపోయినా, ఎవరు విడగొట్టిపోయినా, యుగ సమాప్తి వరకు నీతో ఉండే దేవుడు, నీలో ఉండే దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన అంటున్నాడు 9-10 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దైవజనునికి సామర్థ్యం అవసరం లేదు, తెలివితేటలు అవసరం లేదు, జ్ఞానము, ఈ లోక సంబంధమైన అక్షర జ్ఞానము లేకపోయినా నష్టము లేదు. ఆయన మాట చాలు. దేవునికి స్తోత్రం. ఆయన నీ నోట పెట్టిన మాట చాలు, నువ్వు సాతాను రాజ్యాలను పెళ్లగించగలవు, సాతాను రాజ్యాలను విరగొట్టగలవు, సాతాను రాజ్యాలను పడద్రోయగలవు, నశింపచేయగలవు. అదే మాటతో దేవుని రాజ్యాన్ని కట్టగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన నోట ఉంచిన వాక్కు ఇదిగో ప్రపంచాలను, సాతాను రాజ్యాలను కోల్చగలదు, దేవుని రాజ్యాన్ని కట్టగలదు. దైవజనుడు, పిల్లర్ నేను అంటాను, దైవజనుడు ఆ మాటపై ఆధారపడితే చాలు. హల్లెలూయా. దేవుని మాటపై, దేవుని వాక్కుపై ఆధారపడితే ఆ వాక్యమే మన జీవితాల్లో గొప్ప విజయాలు తీసుకొస్తుంది. ఆ వాక్యమే దేవుని యొక్క గొప్ప కార్యాలను జరిగిస్తుంది. మనమేమనుకుంటామంటే, ఏమనుకుంటామంటే, ఈ అంత్య దినాల బ్రదర్, దేవుని వాక్యం చెప్తే ఎవరు వింటారు? దేవుని మాటలు మాత్రం చెప్తే ఎవరు వింటారు? ఏదో జరగాల. ఏం జరగాల? ఏదో జరగాల. ఏదో జరిగితేనే కానీ, ఒక అద్భుతం జరిగితే, మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన అనేవాడు, అన్న చచ్చిపోయిన వాళ్ళు 2-3 లేచారంటే సంఘం పెరిగిపోతానని. అన్న సంఘం పెరగడం తర్వాత ఏమంటారు తెలుసా? చావలేదు, యాక్ట్ చేశారంట. మా బ్రదర్ అనేవాడు, 2-3 చచ్చిపోయిన వాళ్ళు కనుక లేచారంటే సంఘం పెరిగిపోతాను, సేవ పెరిగిపోతాను. పిల్లరా, నా మాట అర్థం చేసుకోవాలి, నేను ముగిస్తున్నాను. దైవజనులుగా మన దృష్టి వాక్యము మీద నుండి తప్ప, వాక్యము మీద తప్ప మన దేనిని ఆధారం చేసుకోవాలి. అద్భుతాలు జరగాలి, సంఘంలో జరిగిస్తాడు ఆయన. గొప్ప కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆయన చేస్తాడు.
ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దైవజనుని దృష్టి, నా మాట వినాలి, దైవజనుని దృష్టి అద్భుతాల మీద ఆధారపడకూడదు, సూచక క్రియల మీద ఆధారపడకూడదు, మహత్కార్యాల మీద ఆధారపడకూడదు. మృతులు లేవటంతో మనకు సంబంధం లేదు. మన బ్రతుకు, మన గురి, మన గమ్యం దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని మాట నీకు ఆధారమైతే, దేవుని వాక్కు నీ ప్రాణమైతే, నువ్వు నోరు తెరిచినప్పుడు దేవుని మాటలు నీ నోట దేవుడు పలికిస్తున్నట్లయితే అది చాలా, ఆ దేవుని వాక్యము చాలు సాతాను రాజ్యాలను పెళ్లగించడానికి, విర్రగొట్టడానికి, పడద్రోయడానికి, నశింప చేయడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుని స్తోత్రం. అన్నా ఇది అంత్య దినాలన్నా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవలేదు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు ఆ మందిరములోనికి, ఆ పర్వతములోనికి వస్తారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. దేవుడు తన మార్గముల విషయమై మనకి బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడగా జనులు ప్రవాహం వచ్చినట్లు దానిలోనికి వస్తారంట. ఎందుకు వస్తారు అంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ సూచక్రియలు జరుగుతున్నాయి, అక్కడ మహత్కార్యాలు జరుగుతున్నాయని మాత్రము కాదు, అక్కడ ధర్మశాస్త్రము ప్రకటించబడుతుంది, అక్కడ యెహోవా వాక్కు బోధించబడుతుంది. ఆ మాటలు విని మన బ్రతుకులు దిద్దుకుందాం, మన బ్రతుకులు సరి చేసుకుందాం రండి అని ప్రవాహం వచ్చినట్లు గుంపులు గుంపులుగా ప్రజలు దేవుని మందిరానికి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనగా మన నోట ఉంచిన దేవుని మాటను మనం కాపాడుకున్నప్పుడు. ఎలాగా ఒక సేవకుడు తన మాట, దేవుని మాటను కాపాడుకొనగలడు అంటే కేవలం 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 నమ్మకంతో, నమ్మకంగా బ్రతుకుతాం, నమ్మక ద్రోహం చేయకుండా బ్రతుకుదాం, సేవకులుగా బ్రతుకుదాం, సేవకులుగా చనిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సేవకులుగా బ్రతుకుదాం, సేవకులుగా చనిపోతాం. దేవుడు మనల్ని నమ్మి పిలిచిన ఈ పరిచర్య కొరకు దేవుడు మన నోట ఉంచిన వాక్కును వాడుకుంటూ సామ్రాజ్యాలను, దేవుని సామ్రాజ్యాలను స్థాపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు, దేవుని వాక్యంపై ఆధారపడిన దైవజనుడు ఓడిపోడు, ప్రార్థనపై ఆధారపడిన దైవజనుడు వేలు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎలా చెప్పగలవు అని మీరు అడిగితే నేను చెప్పగలనండి. గుప్పుడి మెతుకుల కొరకు చెన్నై పట్టణానికి వెళ్ళినప్పుడు ఈరోజు ఇన్ని ప్రాంతాల్లో దైవజనుడిగా నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనలో దేవునితో కలుసుకోలేని దినమంటూ ఒక సేవకుడికి ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. ఏకువజామున తెల్లవారుతుండగా దేవుడు మన ఇళ్ల వైపు తొంగి చూస్తే మోకాళ్ళ మీద కనబడగలిగిన సేవకుడు గనుడు, మోకాళ్ళ మీద కనబడగలిగిన సేవకుడు గనుడు. ప్రార్థనా పరుడు ఓడిపోడు, ప్రార్థన పరుడిని దేవుడు కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగికుడు కంటే ప్రార్థన పరుడు గొప్పవాడు. 2 గంటలు రిఫరెన్స్ వెంబడి రిఫరెన్స్ ప్రార్థన కొరకు నేను ప్రసంగించగలను, అది దేవునికి అక్కడ. 2 గంటలు నేను మోకాళ్ళ మీద పడగలనా? నశించిపోతున్న ఆత్మల కొరకు రోధించగలనా? దేవునితో ఏకాంతంగా గడపగలనా? అంటే అది దేవుడు విలువగా ఎంచితే విలువైన సేవగా మన సేవను మార్చునుగాక. హల్లెలూయా. అద్భుతమైనటువంటి పరిచర్య మన ద్వారా దేవుడు చేయించుటకు సమర్థుడు. నేను ఊహిస్తాయుడా, నీ జన్మ సేవకుని జన్మ. తల్లి గర్భములో
నిన్ను నిర్మించిందే దేవుడు సేవకునిగా నిర్మించాడు. నీవు దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఆయన వాక్కును పొంది దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని రాజ్యాన్ని కడుతున్న నీవు ఒకనాడు కనిపించుకున్నప్పుడు, ఎందుకు చెప్పిన, సేవకుడు కూడా మనిషే. అవునంటారు, సేవకుడు కూడా మనిషే. వయసు అవుతుంది, ఒరిగిపోతాం. ఇది ఒక రోజు మన జీవిత యాత్రను ముగించి వెళ్ళిపోతాం. సేవకులుగా నీవు ఈ భూమి మీద నుండి తీసివేయబడక నీలాంటి ఒక సేవకుని సిద్ధపరిచి చనిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద నుండి నీ పిలుపు రాకమునుపు అనగా మోషేతో దేవుడు వచ్చేయ్ అని చెప్పినప్పుడు, వచ్చే అని చెప్తే మోషే అల్లాడిపోయాడే. అయ్యా, ఈ ప్రజల కొరకు ఎవరయ్యా, ఈ ప్రజల బాధ్యత ఎవరు చూస్తారయ్యా, ఈ ప్రజలు అనాథలు అయిపోతారయ్యా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు రా, యెహోషువని నేను సిద్ధపరుస్తున్నాను అన్నాడు. మన సేవలో కూడా మన జీవితపు కాలము ముగించబడక మునుపు ఒక దైవజనునికి జీవం పోసి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం, దయచేసి ఈ మాట, యెషయా గ్రంథము 59:21. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద ఉండిన నా ఆత్మయు నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దైవ సేవకులమైన మనము మన జీవితాలు ముగించబడక మునుపు మన మీద ఉండిన ఆత్మ మన బిడ్డల్లో చూడాలా. మన నోట ఉంచిన దేవుని మాట మన బిడ్డల్లో చూడాలా. వారు గర్భమున పుట్టిన బిడ్డలవచ్చు, ఆత్మీయ గర్భాన కనిన బిడ్డలవచ్చు. ప్రియులారా, మన కడుపున పుట్టిన బిడ్డలైనా, మన ఆత్మీయ గర్భాన పుట్టిన బిడ్డలైనా, మనము చనిపోక మునుపు, మన జీవిత కాలము ముగియక మునుపు, ఇదిగో మనలో ఉండిన ఆత్మ, మనపై ఉండిన ఆత్మ, మనలో ఉండిన దేవుని మాట వారి నోట చూడాలి, వారి పైన అభిషేకము చూడాలి. దేవునికి స్తోత్రం. దైవజనుడు పరిచర్య చేసేటప్పుడు ఆ దృష్టితోనే పరిచర్య చేయాలి. మన పిలుపు వచ్చి మనము సమాధి పెట్టిలో పెట్టబడితే, ఆ సమాధి పెట్టి దగ్గర నీ ఆత్మీయ గర్భాన, నీ గర్భమున జీవం పోసుకున్న సేవకులు చేతులు చాపి ప్రమాణము చేయాలి. దేవుని స్తోత్రం. దైవజనుడని వెళ్ళిపోతున్నావు, కానీ నీవు కనిన మేము ఇంకా బ్రతుకున్నాం, దైవజనులుగా నీ జీవితాన్ని దారపోసి, దైవ సేవకుడిగా నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మమ్మల్ని సంపాదించావు. మేము బ్రతికున్నాం, మేము ఇంకా దేవుని రాజ్యాన్ని కట్టడానికి బ్రతికి ఉన్నామని చెప్పగల జీవము కలిగిన దేవుని సేవకుల్ని మనం సంపాదించుకొని చనిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అది ఇంగ్లాండ్ దేశం. అక్కడ ఒక బాగా ముసలైన సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు తన జీవితకాలం అంతా ఒక ఉద్యోగ కుటుంబం పెట్టలేదంట, ఒక స్వార్థ కుటుంబం పెట్టలే. చిన్న పూరిపాక, ఓ 10 మంది కూడా ఉన్నారు విశ్వాసులు. అందులో 2 యవ్వనస్తులు ఉన్నారు. అందులో ఒక అబ్బాయి తన కొడుకు, మరొక అబ్బాయి వేరే అబ్బాయి. తన జీవితకాలం అంతా ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే ఆ పూరి గుడుసులోనే కన్నీళ్లు కారుస్తూ తన బిడ్డలకు తనకు అప్పగించిన ఆత్మను బలపరుచుకుంటూ చనిపోయిన తర్వాత ఆ దైవజనుడు కార్చిన కన్నీళ్లు జీవం చేసుకుంటాడు. ఆ దైవజనుని ప్రార్థన దేవుని కార్యాలు జరిగించడం మొదలుపెట్టింది. పిల్లరా, ఇంగ్లాండ్ దేశంలో తన కుమారుడు దైవజనుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆ ప్రసిద్ధి చెందిన దైవ సేవకుడు మాట్లాడుతుంటే ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగమును సరిచేసేవారు. ఈరోజు చిన్నోడుగా కనబడుతున్నా, కానీ నీ పిలుపు చిన్నది కాదు, నీ దర్శనం చిన్నది కాదు, దేవుడిని ఏర్పరచుకున్న ఏర్పాటు చిన్నది కాదు. ఆ పూరి గుడిసెలో ముసలాయనగా చనిపోయిన దైవజనుడు పేదవాడిగా చనిపోయాడు. తన కుమారుడిని దేవుడు ఒక అద్భుతమైన దైవజనుడిగా చేసి ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని సరిచేసేటువంటి దైవ సేవకుడిగా చేసి, మరొక యవనస్తుడు మన దేశానికి వచ్చి కష్టపడ్డాడు, పని చేశాడు. తన చేతులతో తన బిడ్డలను మన భూమిలో పాతి పెట్టాడు. భాష తెలియని ప్రాంతానికి వచ్చి భాష నేర్చుకున్నాడు. తన జీవితం అంతా దారబోసాడు. తన కష్టపడిన ప్రతిదీ కూడా బూడిదిపోలై, అగ్నిలో కాలి బూడిదిపోలైతే సహించాడు. దేవుని కొరకు బ్రతికాడు. పరిశుద్ధ గ్రంథాన్ని 40 భాషల్లో మార్చి మన చేతిలో పెట్టాడు. డాక్టర్ విలియం కేరీ. హల్లెలూయా. దైవజనుడిగా నీవు తక్కువ చేసుకోవద్దు.
దైవజనుడిగా నా సేవ ఇంతే అని నిరుత్సాహపడొద్దు. నువ్వు చేస్తున్న సేవ ఈ రోజు నీకు కనబడకపోవచ్చు, భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడు ఘనమైన కార్యాలు చేయటానికి నిన్ను పిలిచి నిన్ను తల్లి గర్భములోనే సేవకుడిగా రూపించిన నా దేవుడు నమ్మదగిన వాడు. ఆ గురితో పని చేద్దాం, ఆ గురితో సేవ చేద్దాం. మన మీద ఉండిన ఆత్మను, మన నోట ఉంచిన దేవుని మాటను మన బిడ్డల 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 నోటుకు అందించి వెళ్ళిపోతాం. దైవజనుడిగా పుట్టాం, దైవజనుడిగానే పుట్టాము, దైవజనుడిగానే చనిపోతాం. దేవుని స్తోత్రం. నమ్మకమైన సేవకుడిగా చనిపోతాం. పౌలు అంటున్నాడు, నేను ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు ఒకటే అర్థమైంది. ఏమర్థమైంది పౌలు గారు అంటే, యా తన సేవకు నన్ను నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడు. నాలో ఏం చూశాడో నమ్మకంతో నాకు తెలియదు. నేను ఆయన అనుకున్నంత నమ్మకస్తుడి కాదు, నేను ఆయన అనుకున్నంత యథార్థవంతుడి కాదు, అంత నమ్మకస్తుడి కాదు. అయినా నన్ను నమ్మాడట. అపనమ్మకస్తులమైన మనల్ని నమ్మకంగా నమ్మాడు దేవుడు అని తిమోతితో అంటాడు. ప్రియులారా, నేను అంటాను, ఏం చూసి నిన్ను సేవకుడిగా పుట్టించాడో, సేవకుడిగా బ్రతికిస్తున్నాడో అమూల్యమైన తన సేవను మన చేతులకు అప్పగించి నమ్మకమైన సేవకులుగా, నమ్మదగిన సేవకులుగా, బలా నమ్మకమైన మంచి సేవకుడా అని పిలిపించుకునే అర్హతతో మన జీవితాన్ని ముగించి అమూల్యమైన పరిచర్యను చేతులకు అప్పగించి వెళ్ళిపోతాం. సేవకుడిగా మనం చనిపోతాం, కానీ మన సేవ చావకూడదు. సేవకుడు చనిపోవచ్చు, తప్పేమి లేదు, మనిషే కదా సేవకుడు కూడా. సేవకుడు చనిపోతే పర్వాలేదు, కానీ సేవ చావకూడదు. చావని, మరణము లేని సేవ చేస్తూ నమ్మకమైన దైవజనులుగా చేతుల్లో ఒరిగిపోతాం. దయచేసి అందరం 2 నిమిషాలు ప్లీజ్ లేచి నిలబడదాం. వచ్చిన ప్రార్థన.